పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సామాన్య 3వ ఆదివారం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 4 వాక్యములు. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 10 నుంచి 13 మరియు 17 వచనం వరకు. మత్తాయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం మొదలుకొని 23వ వచనం వరకు. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్డలారా, 3వ ఆదివార వాక్య ధ్యానాంశానికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ దైవ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి 3 పట్టణంలో ప్రభువైన దేవాదేవుడు మనకిచ్చే సందేశం ఏమనగా, మన యొక్క జీవితాల్లో విముక్తి, హృదయ పరివర్తన, దేవుని అనుసరణ. కాబట్టి మొట్టమొదటిగా యెషయా గ్రంథాన్ని చదువుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడు సెలవిస్తూ ఉన్నారు. 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి, గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను అని. ఇటువంటి సందర్భంలో ప్రభువైన దేవాదేవుడు వారిని చీకటి నుంచి వెలుగులోనికి నడిపిస్తూ సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధపడుతూ ఉన్నారని, వారిని విముక్తులుగా చేస్తూ ఉన్నారని యెషయా ప్రవక్త తెలియజేస్తున్నారు. ఆ విముక్తి కోసమై మనందరం ఏమి చేయాలి అని క్రీస్తు భగవంతుడు సువార్త పట్టణంలో తన యొక్క వాక్య పరిచర్యలో మొట్టమొదటిగా తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటయ్యా అంటే, మత్తాయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన దేవాదేవుడు 17వ వాక్యము ద్వారా హృదయ పరివర్తనము చెందుట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రారంభిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా బాప్తీసు యోహాను గారు చెరసాలలో బంధించబడినప్పుడు దేవాదేవుడు తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నారు. అది సరి అయిన సమయం కానప్పటికని భగవంతుడికి తెలుసు, ఇప్పటి వరకు బాప్తీసు యోహాను గారు జ్ఞానస్నానం ఇస్తూ తన యొక్క వాక్య పరిచర్యలో సహితము పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనం చెందండి అని మత్తాయి సువార్త 3వ అధ్యాయము 2వ వాక్యంలో పలికారు. అదే మాటల్ని క్రీస్తు భగవంతుడు తన యొక్క మొట్టమొదటి బోధనా సమయంలో ప్రారంభిస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణం సువార్త పట్టణంలో అన్ని దగ్గర పోలికలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పోలికల్లో ప్రాంతాలు ఉన్నాయి. మరి ప్రజల యొక్క చీకటి నుంచి వెలుగులో నడిచే ఆ యొక్క వాక్యాలను కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాల ద్వారా ప్రభువైన దేవాదేవుడు మనందరికీ గుర్తు చేసేది ఏమిటంటే, ఆనాడు ప్రజలను ఏ విధంగా అయితే విముక్తులను చేస్తూ ఉన్నారు, వారి యొక్క చీకటి జీవితాల నుంచి వెలుగులోనికి సంతోషంలో నడిపిస్తున్నారు, మనందరిని కూడా నడిపించడానికి భగవంతుడు తనతో పాటు ఉండడానికి శిష్యులను ఎన్నిక చేస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క శిష్యరికంలో మొట్టమొదటిగా ఎటువంటి వారిని ఎన్నుకున్నారయ్యా అంటే, చేపలు పట్టేవారిని ఈనాటి సువార్త పట్టణం సెలవిస్తుంది. ఆ యొక్క సువార్త పట్టణంలో ప్రభువైన దేవాదేవుడు అంటున్నారు, మీరు నన్ను అనుసరించండి, మేము మనుషులను పట్టిన వాడిగా చేస్తానని మత్తాయి సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యం సెలవిస్తుంది. ఇదే మాటలను లూకా సువార్తలో 5వ అధ్యాయం 5వ వాక్యం చదువుకున్నట్లయితే, ప్రభువైన దేవాదేవుడు బోధన ముగించిన తర్వాత లోతుగా వెళ్ళి వలలు వేయండి అంటే సీమోను పేతురు అంటారు 5వ వాక్యంలో, మేము రాత్రంతయు శ్రమించితిమి, కానీ ఫలితం లేదు, అయినా మీ మాట మీద వలలు వేసదు అంటున్నాడు. వలలు వేయగానే వాళ్ళ చినుగునన్ని చేపలు పడి ఉన్నాయని, మిగతా వారు వచ్చి సహాయం చేశారని. ఆ సందర్భంలో లూకా సువార్త 5:8లో సీమోను పేతురు గారు యేసుక్రీస్తు భగవంతుని పాదములపై పడి, ప్రభువు నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోండు అని పలికను. అంటే ఇక్కడ అతడు హృదయ పరివర్తన చెందుతూ ఉన్నాడు. తన పాపాత్ముడు అని చెప్పేసి తను తెలుసుకుని ప్రాయశ్చిత్తపడుతూ ఉన్నాడు. దేవుని అనుసరించడానికి హృదయ పరివర్తన ఎంతో అవసరం. ఆ సందర్భంలో ప్రభువైన దేవాదేవుడు అంటూ ఉన్నారు, భయపడ అవసరం లేదని వారికి అభయమిస్తూ, మీరు నన్ను అనుసరించండి, మనుషులను పట్టేవారిగా చేస్తానంటే వెంటనే వారు వారి యొక్క పడవలను, వారి యొక్క కుటుంబీకులను అందరూ కూడా వదిలిపెట్టి దేవుని అనుసరించారని వాక్యం సెలవిస్తుంది.
ఈ విధంగా లూకా సువార్త 10వ అధ్యాయంలో 42వ వాక్యం చదువుకున్నట్లయితే, మరియమ్మ మార్తల యొక్క గృహాలలో క్రీస్తు భగవంతుడు వచ్చినప్పుడు మార్తమ్మ అనేక పనుల గురించి విచారిస్తూ ఉంటే, మరియమ్మ క్రీస్తు పాదాల చెంత ఉండి ఆ యొక్క భగవంతుని బోధనను ఆలకిస్తూ ఉంది. అంటే ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదని వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా చెప్పుకున్నట్లయితే ప్రభు అయిన దేవాదేవుడు అర్హత కలిగిన వారిని ఎన్నుకోలేదు, అర్హత లేని వారిని ఎన్నుకొని అర్హత ఉండేవారిగా తయారు చేశారు. దానికి ఉదాహరణలు చాలా సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మోషే ప్రవక్తని పిలిచినప్పుడు అతను అంటూ ఉన్నారు, ఇదిగో నేను సరిగా మాట్లాడేవాడిని కాదు అన్నారు. మరి నా యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మాట్లాడేది, నాది బండ నాలిక అని చెప్పేసి నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వాక్యములు అంటారు. ప్రభు అయిన దేవాదేవుడు నేను నోరు ఇచ్చినది, మోగొండగా చేసినది, మరి మాట్లాడే చేసినది నేనే కదా అని తన యొక్క అధికారాన్ని, తన అద్భుత కార్యాల గురించి తెలియజేస్తున్నారు. ఈ విధముగా యోనా ప్రవక్త యొక్క జీవితంలో కూడా నినివే ప్రజల గురించి, వారి యొక్క ప్రాయశ్చిత్తం గురించి తెలియజేయమంటే అతడు పిరికివాడుగా పారిపోతూ ఉన్నాడు. అటువంటి వారిని సైతము చేప ద్వారా మళ్ళీ ఒడ్డును చేర్చి అతడు మరి ధైర్యవంతుడిగా ఉండే విధముగా యోనా గ్రంథం 3వ అధ్యాయము 3వ వాక్యంలో చదువుతూ ఉంటా. ప్రభు వాక్యాన్ని ధిక్కరించిన అతడు మళ్ళీ చిరస వహించి నడవడం. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు అయోగ్యులుగా ఉన్నప్పటికీ వారిని యోగ్యులుగా తయారు చేయడానికి తన యొక్క దివ్యశక్తిని ఎన్నో విధాలుగా ప్రజలకి వసూయి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా సామెయేలు గ్రంథం 1వ గ్రంథంలో 16వ అధ్యాయంలో దావీదును ఎన్నుకోవడానికి కుటుంబ సభ్యులు తండ్రి అంటాడు, ఇదిగో నా యొక్క 7 కుమారులు, వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు అంటారు. వీరు కాదు ఇంకెవరన్నా ఉంటా అంటే ఒకడ కడగొట్టువాడు గొర్రెలు కాసేవాడు ఉన్నాడు అన్నారు. అటువంటి వారినే భగవంతుడు ఎన్నిక చేశాడు. దేనికి పనికిరాదని ఆ తండ్రి అనుకున్నాడు, కానీ భగవంతుడు అట్టి వారినే బలవంతులుగా చేస్తారనడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా చదువుకున్నట్లయితే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయము 27వ వాక్యములు అంటారు, వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను, శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడిన వారిని ఆయన ఎన్నిక చేశాడని. ఈ విధముగా చేపలు పట్టే వాళ్ళని ఎన్నిక చేయడానికి ముఖ్యమైన కారణాలు అనేక ఉన్నప్పటికీ మన యొక్క భాషలో తెలిసిన విధముగా మొట్టమొదటిగా వాళ్ళకు ఉండే సుగుణాలు ఏమిటయ్యా అంటే సహనం కలిగి ఉండడం. రెండవది, ఎంత సమయమైనా సరే నిరుత్సాహం అనేది ఉండదు. ఉత్సాహంతో వారి యొక్క వృత్తి కోసం ఎల్లప్పుడూ కూడా వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. మరి సముద్రంలో అల్లకొల్లంలో చిన్న పడవలో వెళ్ళినప్పటికీ ధైర్యం వహించి ఉంటారు. మరి ముఖ్యంగా ఆ చేపలు ఏ విధముగా ఎటువైపు వస్తాయని దూరదృష్టితో వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. అటువంటి వారిని భగవంతుడు ఎన్నిక చేశాడు. ఈ లోకంలో ప్రజలు నడిపించాలంటే సహనం కావాలి. మరి ముఖ్యంగా వారి యొక్క జీవితంలో ధైర్యం ఉండాలి. ఎప్పుడు కూడా నిరుత్సాహం ఉండకూడదు, ఉత్సాహవంతులుగా ఉండాలి. మరి దైవ కార్యాల నిమిత్తమై ఆ యొక్క దృష్టి సక్రమంగా ఉండాలి. అటువంటి వాటన్నిటిని కూడా అలవర్చడానికి భగవంతుడు ఈ యొక్క చేపలు పట్టే వారిని ఎన్నిక చేశాడు. చదువు రాని వారిని ఎన్నిక చేసి వారిని విజ్ఞానవంతులుగా గొప్పవారిగా తన యొక్క కార్యాన్ని ఈ లోకంలో నడిపించడానికి వారికి కావలసిన అనుగ్రహాలు ఇచ్చారు. కాబట్టి నీవు నేను సహితము అటువంటి పిలుపును అందుకొని దైవ కృప అనుగ్రహాలు పొందుకుంటూ మన యొక్క మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, జీవితాల ద్వారా, కుటుంబాల ద్వారా దైవ ప్రేమ నీరులో కొనసాగించడానికి ప్రయత్నాలు చేద్దాం. చీకటి నుంచి వెలుగులో దేవుని యొక్క ప్రకాశపుతులుగా ఉండడానికి భగవంతుని వేడుకుందాం. ప్రభు అయిన దేవాదేవుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దైవ కృప అనుగ్రహాల ద్వారా ఎల్లప్పుడూ దీవించాలని, దేవ యొక్క అనుగ్రహాలు నిండుగా కుమ్మరించబడాలని, చీకటి నుంచి మమ్మందరిని కూడా వెలుగులో నడిపించమని, ఆ యొక్క చేపలు బట్టే జాలులాగా మేము కూడా మాకు తెలిసిన విధముగా నీ యొక్క ప్రేమను ఎరులో చాటి చెప్పే గొప్ప అనుగ్రహ భాగ్యాన్ని మాకు దయచేయడానికి, మాలో ఉన్న పిశాచతంత్రము తొలగించి వేసి హృదయ పరివర్తనతో నీకు ప్రియమైన బిడ్డలుగా ఉండే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా నాథుని మీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనందరిని ఎల్లకాలం ఆశీర్వదించి వాక్యాల ద్వారా దేవుని యొక్క ప్రకాశపుత్రులుగా దీవించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.